యాకోబు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు యాకోబును దేవుడు మార్చాలనుకున్నప్పుడు యాకోబును దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుగా దేవుడు అతన్ని మార్చివేశాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థము. ఇశ్రాయేలుగా దేవుడు అతన్ని మార్చివేశాడు అంటే దాని అర్థం తెలుసా? దేవునితో పోరాడు మార్చుగా వ్యక్తిగా అతన్ని దేవుడు మార్చివేశాడు. యాకోబుగా ఉన్నప్పుడు అతని జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి శోధనలు. తన అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. మనందరికి తెలుసు తండ్రిని ఎలా మోసగించాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను ఈయన దొంగిలించి తండ్రిని మోసగించాడు. చివరకు తానే మోసపోయాడు. రాహేలును ఆశించాడు గాని మామ లేనానికి కట్టిపెట్టాడు. దానికి కారణము 7 ఏండ్లు ఆయన ఏం చేయవలసి వచ్చింది? కొలువు చేయవలసి వచ్చింది మామ దగ్గర. ఎప్పుడైతే అలా ఉంటున్న జీవితమును దేవుడు దర్శించి అతని యాకోబుగా మార్చివేశాడు. యాకోబు అంటే అర్థం ఏం చెప్పాను నేను? దేవునితో పోరాడు వ్యక్తిగా దేవుడు అతన్ని మార్చివేశాడు. నూతన నామము కలిగిన దానికి యాకోబు అనే నామము నుండి ఇశ్రాయేలు అనే నామం ఆయనకి కలిగినది. ఆయన ఆశీర్వాదం కొరకు ఏం చేశాడు? దేవునితో పోరాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రభువా నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను. యాకోబుగా ఉన్నప్పుడు తన జీవితం అంతయు మోసకరమైన జీవితం. కానీ దేవుడు మోసకరమైన జీవితము నుండి ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడు వ్యక్తిగా మార్చివేశాడు.